అందరికీ నమస్కారం అండి. నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు అనుస్వే ఛానల్. సంక్రాంతి స్టార్ట్ అయిపోయింది కదండీ! పండగ వాతావరణం అయితే వచ్చేసింది. అందరూ పల్లెటూరు బాట పడుతున్నారు. పిండి వంటలు కూడా చేస్తున్నారు. మరి ఇంకెందుకు లేటు, మనం కూడా గవ్వలు చేద్దామండి. అది కూడా బెల్లం గవ్వలండి. పంచదారతో కాకుండా ఈ విధంగా ఒకసారి బెల్లం గవ్వలు తయారు చేయండి. రుచి కూడా చాలా బాగుంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల మైదా పిండిలో 2-3 టేబుల్ స్పూన్ల కాచిన నెయ్యి వేసుకోవాలండి. ఈ విధంగా వేసి చిన్న గ్లాస్ వాటర్ తీసుకొని పూరీ పిండి కన్సిస్టెన్సీ ఏ విధంగా వస్తుందో అలా తయారు చేసుకోవాలండి. ఈ విధంగా పూరీ పిండి మనం తయారు చేసుకున్నట్టుగా చేసి ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక్కసారి కలుపుకొని చిన్న చిన్న బాల్స్గా తయారు చేసుకోవాలండి. ఈ విధంగా మీకు చూపిస్తున్న విధంగా చిన్న చిన్న షేప్స్లో మనము జామున్స్ చేసే సైజ్ అయితే సరిపోతుంది. అయితే తర్వాత మనం చేయాల్సింది చెక్కపీట అండి. మనము గవ్వలు చేయడానికి గవ్వల చెక్కపీట మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. దాన్ని తీసుకొని ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్లు ఆ విధంగా కొంచెం చెక్కపీట పైన అద్దుకోవాలి. నెయ్యి అయినా నూనె అయినా చేతికి కూడా రాసుకొని ఈ విధంగా షేప్స్ చేసుకోవాలి. ఎందుకు నూనె ఆయిల్ రాయాలో మనకు తెలుసు కదండి. పిండి అంతా కూడా దాంట్లో అతుక్కుపోతుంది కాబట్టి నూనె అయినా నెయ్యి అయినా రాయండి. రాసి ఈ విధంగా షేప్స్ చేసుకోవాలి. అయితే చాలామంది మనకి గవ్వలు అనేవి మైదా పిండితోనే చేస్తారు. కొంతమంది మాత్రం గోధుమ పిండి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. గోధుమ పిండితో బాగానే ఉంటుందండి. కానీ మనకి బయట స్వీట్ షాప్స్లో వచ్చే గవ్వలు ఉంటాయి కదా, అలాంటి టేస్ట్ రావాలి అనుకుంటే మాత్రం మనం కంపల్సరీగా మైదాన్ని ప్రిఫర్ చేయాలి. బాగుంటుంది టేస్ట్ కూడా. సో ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి మైదాతోనే చేయండి, బాగుంటుంది. నెక్స్ట్ షేప్స్ అయితే రెడీ అయిపోయాయి కదండి. నెక్స్ట్ మనము ఒక కడాయి తీసుకోవాలి. దాంట్లో ఆయిల్ వేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడేంతగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత నెమ్మదిగా వీటిని ట్రాన్స్ఫర్ చేసి మంచిగా కుక్ చేయాలండి. 2 సైడ్స్ టర్న్ చేస్తూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని మంచి క్రిస్పీనెస్ కూడా రావాలి. సో ఈ విధంగా మంచిగా నేను చూపిస్తున్న విధంగా గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీనెస్ వచ్చేంత వరకు చూసి పక్కన ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మాత్రం మీడియంలోనే ఉంచాలండి. హై ఫ్లేమ్లో కుక్ చేస్తే మాత్రం మనకి లోపట అనేది కొంచెం కుక్ అవ్వకుండా గట్టిగా అయిపోతుంది కాబట్టి మంచిగా 2 సైడ్స్ టర్న్ చేస్తూ కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ బెల్లం సిరప్ తయారు చేసుకోవాలి. చిన్న గ్లాస్ వాటర్ ఒక కడాయిలో వేసి వాటర్ అనేవి కొంచెం హీట్ అయిన తర్వాత తురుము పెట్టుకున్నటువంటి బెల్లంని 1 కప్పు వేసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసానండి. కమ్మగా ఉంటుంది కాబట్టి ఇక్కడ బెల్లం అనేది కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు. నేను 2 కప్పుల మైదాకి 1 కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. మీరు షుగర్ ఎక్కువగా తినగలము అనుకునే వాళ్ళైతే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. అయితే బెల్లం కన్సిస్టెన్సీ మాత్రం ఈ విధంగా వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేస్తే ఏంటంటే మనకి గవ్వలకు పట్టేస్తుంది కోటెడ్ లాగా. సో 1 కప్ అయితే సరిపోతుంది. ఫైనల్గా ఒక్కసారి కలిపి ఇలాచీ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బెల్లం గవ్వలు తయారైపోయాయి. సంక్రాంతి స్పెషల్గా ఈ బెల్లం గవ్వలని ఒక్కసారి తయారు చేయండి. అలాగే ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి చూస్తూనే ఉండండి మన అనుస్వే ఛానల్ని సంక్రాంతి స్పెషల్ పిండి వంటల కోసం. ఫైనల్గా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అనుస్వే ఛానల్. ఫైనల్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.